ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోయాడే అనేది పాత పాట. దొంగ వచ్చాడే బట్టలు దిగిపోయాడే అనేది కొత్త పాట. ఏంటి అర్థం కాలేదా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఓ వెరైటీ దొంగ చేసిన పని మీకు గమ్మత్తుగా అనిపిస్తుంది. దొంగలంటే ఇంట్లో ఎవరు లేని సమయంలో గుట్టు చప్పుడు కాకుండా వచ్చి బంగారం, డబ్బులు, విలువైన సామాన్లు కాజేస్తారు కదా. వారు దొంగతనం చేసే సమయంలో ఎవరైనా కనపడితే వారిపై దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది. 199 మంది దొంగలు ఇలానే ఉంటారు కదా. కానీ ఆ ఒక్క దొంగ మాత్రం ఇప్పుడు చెప్పబోయే వ్యక్తిలా ఉంటాడు. పక్కా ప్లాన్ వేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి దూరాడు. కానీ దొరికిన కాడికి దోచుకుని పోలేదు. బంగారం, డబ్బు కోసం వెతకలేదు. మరి ఎందుకు వచ్చాడు అంటారా? ఇంట్లోకి దూరిన ఆ దొంగ బట్టలు ఉతికాడు, ఇంటిని క్లీన్ చేశాడు, కిరాణా సామాన్లు చక్కగా సర్దాడు, ఫ్రిడ్జ్ లో సామాన్లు పెట్టి బాగా అమర్చాడు, వంట చేసుకున్నాడు, కాస్త తిన్నాడు. అక్కడే ఓ వైన్ బాటిల్ కనబడితే ఓ 2 పెగ్గులు వేసుకున్నాడు. ఇంటి నుంచి వెళ్లిపోయే ముందు ఓ లేఖ కూడా రాశాడు. ఆ లేఖలో చింతించకు, సంతోషంగా ఉండు, భోజనం చెయ్యి అని రాసిపెట్టి జంప్ అయ్యాడు. ఈ వింత ఘటన బ్రిటన్లో వెలుగు చూసింది. డేమియన్ వోజోనిలోవిక్ మాన్మౌత్ షైర్లోని ఓ ఇంట్లో జరిగింది. ఆ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన మహిళ అక్కడి వాతావరణం చూసి షాక్ అయిపోయింది. అంతే భయంతో వణికిపోయింది. అన్నీ సర్దిపెట్టి ఉండటం, డైనింగ్ టేబుల్ పై ఫుడ్, వైన్ గ్లాసులు కనిపించేసరికి డౌట్ వచ్చింది. దొంగ వదిలి వెళ్లిన చిట్టి చదివాక ఆమెకు విషయం మొత్తం అర్థమైంది. పక్కింటి వ్యక్తిని సంప్రదించగా ఆమె ఇంట్లో ఎవరో బట్టలు ఉతకడం, ఇంట్లో అంట్లు తోమడం తాను చూశానని అతడు చెప్పడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే ఇంట్లో దొంగ దూరడంతో ఆమె చాలా ఆందోళనకు గురైంది. ఆమె ఒక్కరే ఇంట్లో ఉండడంతో తనను దొంగ ఫాలో అవుతున్నాడా అనే ఆలోచనలతో కంగారు పడింది. తర్వాత స్నేహితురాల్ని ఇంటికి పిలిచి తోడుగా ఉంచుకుంది. అయితే ఎప్పుడైతే పోలీసులు అతన్ని పట్టుకున్నారో ఆ తర్వాత ప్రశాంతంగా పడుకుంది. జూలై 16న ఈ దొంగతనం జరగ సెప్టెంబర్ 3న అతడికి కోర్టు శిక్ష విధించింది. కార్డిఫ్ క్రౌన్ న్యాయస్థానం 22 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. ఈ వెరైటీ దొంగ చేసిన పని వైరల్ గా మారింది. ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేసింది ఏం లేకపోయినా జైలు శిక్ష మాత్రం అనుభవించాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసిన వారందరూ వీడేం దొంగరా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.